తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అనేది ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో తెలంగాణలో చర్చనీయాంశమైన అంశం. ఎందుకంటే తాజాగా వెలుగు చూసిన జిఎస్టి కుంభకోణంలో మొత్తం కూడా సోమేష్ కుమారే ప్రధాన సూత్రధారి అనేదైతే ఇక్కడ తెలుస్తోంది. అయితే ఇక్కడ దీంట్లో 1400 కోట్ల రూపాయల గోల్మాల్ అయితే ఈ జిఎస్టి స్కామ్లో జరిగింది. దానిలో మొత్తం కూడా సోమేష్ కుమార్ పాత్రే ప్రధానంగా ఉందనేది అయితే సిసిఎస్ పోలీసులు అయితే ఇప్పుడు ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. దాంట్లో ఈ కేసులో అంటే తాజాగా వెలుగు చూసిన ఈ జిఎస్టి స్కామ్ కేసులో మొత్తం కూడా 5గురిని పోలీసులు అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం జరుగుతుంది, వాళ్ళని విచారిస్తున్నారు. దీంట్లో ఇదే కేసులో సోమేష్ కుమార్ని కూడా 5వ నిందితునిగా కూడా చేర్చారు. మొత్తం మీద ఇక్కడ అంటే జిఎస్టిని పన్ను చెల్లించినట్లు చూపెట్టి తరువాత దానికి ఇన్పుట్ సబ్సిడీగా దాని నుంచి వెనక్కి తీసుకోవటం అనేది అయితే ఈ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో అంటే సోమేష్ కుమార్ చేశాడని కాదు కానీ సోమేష్ కుమార్ డైరెక్షన్లో ఇదంతా కూడా జరిగింది. దీంట్లో కమర్షియల్ ట్యాక్స్కి చెందిన అధికారులు కూడా హస్తం ఉంది. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ని మార్చడం ద్వారా మొత్తం కూడా ఇదంతా జరిగింది అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా సిసిఎస్ పోలీసులకి వచ్చిన ఫిర్యాదు. దానిని ఆధారం చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ సిసిఎస్ పోలీసులు అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు 2022లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్గా సోమేష్ కుమార్ ఉన్నాడు. అప్పట్లో ఒక వాట్సాప్ గ్రూప్ని అధికారుల మధ్య ఆయన ఏర్పాటు చేయడం జరిగింది, ఆ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు వీటన్నిటి మీద. అయితే ఆ గ్రూపులోనే ఇప్పుడు దీనికి సంబంధించిన చర్చ కూడా జరిగింది, దీనికి కొన్ని సూచనలు చేశారు. దానికి అనుగుణంగానే అక్కడ సాఫ్ట్వేర్ని కూడా మార్చడం జరిగింది అనేది అయితే చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు ఇక్కడ తీగలాగితే అది డొంక కడుగుతున్న రీతిలో దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఇది అనే దాన్ని సిసిఎస్ పోలీసులు అయితే ఇప్పుడు ప్రధానంగా దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అంటే పన్ను కట్టకుండా దీన్ని మొత్తం కూడా ఆ సొమ్ముని నొక్కేశారు అనే ప్రధాన ఆరోపణ కూడా ఉంది. అదే 1000 కోట్ల వరకు ఉంది అనేది అయితే ప్రధాన ఆరోపణగా ఉంది. దాంతో పాటుగా ఇంకో 11 కంపెనీలు కూడా 400 కోట్ల రూపాయల పన్నుని ఎగ్గొట్టి దాని ద్వారా మళ్ళీ అంటే జిఎస్టి కట్టినట్టు చూపించి దాని ద్వారా కూడా మళ్ళీ కూడా సబ్సిడీని అంటే ఇక్కడ సబ్సిడీని పొందారు అనేది అయితే ప్రధాన ఆరోపణగా ఉంది. ఏదేమైనా సరే ఇక్కడ సోమేష్ కుమార్ చుట్టూ అంటే ఇప్పటిదాకా కూడా సోమేష్ కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక అధికారిగా ఉన్నారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. అది కాకుండా తరువాత కూడా అంటే ఆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ నుంచి కూడా తప్పుకున్న తరువాత కూడా సలహాదారుగా కేసీఆర్ ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా కూడా ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా ఇంకెవరైనా ఈ కుంభకోణంలో ఇంకెవరి హస్తమైనా ఉందా అనే దిశగా ఇక్కడ సిసిఎస్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంకో సంచలనమైన విషయం, ఇదంతా కీలక పరిణామం ఏంటి అంటే దీని మీద ఈ జిఎస్టి స్కామ్ మీద తెలంగాణ అసెంబ్లీలో చర్చించాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. అదే కనుక జరిగితే దాంట్లో ఇంకా అసలు లోటుపాట్లు ఎన్ని ఉన్నాయి, ఏం జరిగినాయి అనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా దీని వెనుక రాజకీయ నేతల హస్తమే ఉందా లేదా అనేది కూడా ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఏదేమైనా సరే ఇప్పటికే సోమేష్ కుమార్ మీద భూములు కబ్జా చేశాడని కానీ భూములు అధికంగా ప్రభుత్వ భూములు కొన్నారని కానీ ఇవన్నీ కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆరోపణల నేపథ్యంలో సోమేష్ కుమార్ ఈ జిఎస్టి స్కామ్లో కీలకంగా దొరికినట్లుగా తెలుస్తోంది. కాబట్టి దీంట్లో ఏ విధంగా ప్రభుత్వం యాక్షన్ ఉంటుంది, ఈ కేసు ఏ విధంగా దర్యాప్తు చేస్తారు సిసిఎస్ పోలీసులు అనేది అయితే ఇప్పుడు అందరికీ కూడా ఆసక్తిగా ఉంది. ఏదైనా సరే ఇప్పుడు సోమేష్ కుమార్ తీగలాగితే ఇంకా ఎవరి డొంక కదులుతుంది అనేది మాత్రం ఇక్కడ తెలియాల్సి ఉంది. Hi, this is Shivareddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.